చేరినటువంటి సమయంలో పరిస్థితులలో చుట్టూ కూడా కటిక ఉప్పు నీటితో కూడినటువంటి సముద్రం ఉన్న ప్రదేశంలో మంచినీటి యొక్క ఆనవాళ్ళు దొరకడం అనేది చాలా గొప్ప విషయం, చాలా అద్భుతమైన విషయం. ఈరోజు మనం చూడబోయేటువంటి ప్రసంగంలో కూడా ఇలాంటి సంఘటన మనం చూడబోతున్నాం. కానీ ఈరోజు మన ప్రసంగంలో మనం చూడబోయేది జింక కాదు. ఏంటంటే మేఘస్తంభము, అగ్నిస్తంభము. ఈ యొక్క మేఘస్తంభము, అగ్నిస్తంభము ఏ విధంగా ఇశ్రాయేలుకు మార్గం చూపించిందో, ఏ విధంగా ఇశ్రాయేలును నడిపించిందో ఈరోజు మనం వాక్యంలో మనమందరం కూడా చూడబోతున్నాం. ప్రియులారా, నిజముగా మనమందరం కూడా ఈ లోకంలో పరదేశులుగా ఉన్నాం, యాత్రికులుగా ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి విశాలమైన ఎడారి అనేటువంటి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మనమందరం కూడా తప్పకుండా మన స్వదేశమైన పరలోక రాజ్యం మనము చేరాలి. అందుకనే పరలోక రాజ్యం మనం చేరడానికి మన మార్గదర్శి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఈ యొక్క ఎడారి అనేటువంటి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మనలందరినీ కూడా పరలోక రాజ్యానికి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఆ యొక్క గొప్ప విషయాన్ని ఈరోజు మనం వాక్యాల్లో ధ్యానిద్దాం. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా నా యొక్క ఆశ ఏంటనంటే మన యొక్క మార్గదర్శి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని మనమందరం కూడా తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచాలని, ఆయనను వెంబడించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వాక్యాన్ని ఈరోజు మీకు బోధిస్తున్నాను. నిర్గమకాండము 13వ అధ్యాయము 17 నుంచి 22 వచనాలు. నిర్గమకాండము 13వ అధ్యాయము 17 నుంచి 22 వచనాలు ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 17వ వచనం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగురేరేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలనని ఇశ్రాయేలుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల యొద్ద నుండి తొలగింపలేదు. ప్రియులారా, ఈ యొక్క వచన భాగము ఏ పదముతో ప్రారంభమైంది? మరియు అనే పదముతో ప్రారంభమైంది. మరియు అనే పదం ఉందంటే మనకేమర్థం కావాలి? దానికన్నటువంటి ముందున్నటువంటి వచన భాగాలతో ఈ యొక్క వచన భాగాలు కనెక్ట్ అయి ఉన్నాయి అనే విషయము మనకు అర్థం కావాలి కదా. సో ఇంతకన్నా ముందు ఏం జరిగింది అని మనం గడిచిన వారంలో మనం చూస్తే ముందు వచన భాగాల్లో ఇశ్రాయేలీయులు ఏ విధంగానైతే ఐగుప్తుల యొక్క బానిసత్వం నుంచి విమోచింపబడి వాగ్దానం చేయబడినటువంటి ఆ యొక్క కానాను దేశమునకి ఏ విధంగా ప్రయాణమై వెళుతున్నారో, అదేవిధంగా పాపం అనే బానిసత్వంలో నుండి విమోచింపబడి మరి వాగ్దానం చేయబడినటువంటి పరలోక రాజ్యమునకు మనము కూడా ప్రయాణం చేస్తున్నాము అనే విషయాన్ని గడిచిన వారంలో మనము కొన్ని మాటలు మనం గమనించాం. అయితే ఏ విధంగానైతే ఇశ్రాయేలీయులు వాగ్దానం చేయబడినటువంటి కానాను దేశమునకు ప్రయాణమవుతూ వెళ్తూ ఉన్నారో, అదేవిధంగా మనము కూడా పరలోక రాజ్యానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపం చేసుకుంటూ, ఏ విధంగానైతే దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తుల యొక్క బానిసత్వం నుంచి విమోచించాడో, అదేవిధంగా మనలందరినీ కూడా పాపం అనేటువంటి బానిసత్వం నుంచి కూడా ఆయన మనల్ని విమోచించాడు అనే విషయాన్ని మనం గడిచిన వారంలో మనము గమనించాం. ప్రియులారా, అయితే ఈరోజు మనం చూడబోయేటువంటి వచన భాగాల్లో మనం ఏం చూడబోతున్నాం అంటే దేవుడు మరి ఏ విధంగా ఆ యొక్క కానాను దేశానికి వారిని నడిపించాడు. ఆయన కేవలం ఐగుప్తుల యొక్క బానిసత్వం నుంచి వారిని విమోచించడం మాత్రమే కాదు, ఇంకొకటి కూడా ఆయన చేశాడు. ఏం చేశాడు? వాగ్దానం చేయబడినటువంటి కానాను దేశానికి కూడా వారిని నడిపింపజేశాడు. వారు చేరేంత వరకు
దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఈ యొక్క మార్గం అంతటిలో కూడా దేవుడు వారికి నాయకునిగా నిలబడ్డాడు, నాయకునిగా ఉండి వారిని నడిపించాడు. కాబట్టి ఈరోజు మనం వాక్య భాగంలో చూడబోతున్న విషయం ఏంటంటే, మరి నాయకుడైన దేవుణ్ణి మనం వెంబడించడానికి ఒక 3 ప్రత్యేకమైనటువంటి సత్యాలని మనం వాక్యంలో చూడబోతున్నాం. నాయకుడైన మన దేవుణ్ణి మనం వెంబడించడానికి పరదేశము నుండి పరమునకు ప్రయాణం చేస్తున్నప్పుడు నాయకుడైన దేవుడు మనల్ని నడిపించేటువంటి 3 ప్రత్యేకమైనటువంటి మరి సత్యాలని మనం ఈరోజు వాక్యంలో చూడబోతున్నాం. మొదటి విషయం ఏంటంటే, దేవుని భద్రత యందు నమ్మిక ఉంచండి. మొదటి విషయం ఏంటంటే, దేవుని భద్రత యందు నమ్మిక ఉంచండి. ఇది 17 నుంచి 18 వచనాల్లో చూస్తాం. తర్వాత దేవుని యొక్క వాగ్దానాల మీద నమ్మిక ఉంచండి. ఇది 19వ వచనంలో చూస్తాం. తర్వాత మూడవది, దేవుని యొక్క నడిపింపు యందు నమ్మిక ఉంచండి. ఇది 20 నుంచి 22 వచనాలు మనం చూస్తాం. అయితే ప్రత్యేకించి మొదటి విషయం చూస్తాం. పరదేశము నుండి పరమునకు ప్రయాణం చేయడానికి మనకు దేవుడు ప్రోత్సహించేటువంటి మొదటి గొప్ప ప్రోత్సాహం లేదా గొప్ప సత్యం ఏంటంటే, దేవుని భద్రత యందు నమ్మిక ఉంచండి. చూడండి 17 నుంచి 18 వచనాలు. 17 నుంచి 18 వచనాల్లో ఈ విధంగా ఉంది. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించను. చూడండి, దేవుడు మరి కానాను దేశానికి వారికి నడిపిస్తున్నప్పుడు ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్తే ఎన్ని రోజుల ప్రయాణం అంటే కేవలం 2 రోజుల ప్రయాణం మాత్రమే. కానీ దేవుడు ఆ యొక్క మార్గం గుండా వారిని నడిపించలేదు. ఏ యొక్క మార్గం నడిపించాడంట? ఎర్ర సముద్రం యొక్క మార్గం గుండా వారిని నడిపించాడు. ఇది దాదాపుగా 40 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. 2 రోజుల్లో నడిస్తే చేరేది కదా కానాను దేశం. కానీ ఇప్పుడు 40 సంవత్సరాలని దేవుడు ఎందుకు నడిపించాడు? ఎందుకు అంత ప్రయాణం ఎందుకు అని ఒకసారి మనము ఆలోచన చేయాలి ప్రియులారా. నిజంగా ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు అంటే, ఇది మనం చూసినట్లయితే ఉదాహరణకు చూసినట్లయితే ఏంటంటే, మనము దుబాయ్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి. దుబాయ్కి వెళ్తే మనం ఎలా వెళ్తాం? ఇక్కడ నుంచి స్ట్రైట్గా E11 తీసుకుంటాం. E11 అయితే మనకు షేక్ జాయద్ రోడ్ ఉంటుంది. ఆ షేక్ జాయద్ E11 రోడ్ తీసుకుంటే స్ట్రైట్గా వెళ్తే 1 గంటలో మనము దుబాయ్ చేరుతాం కదా. అలా కాకుండా అలైన్కి వెళ్ళి, అలైన్ నుంచి ఒమాన్కి వెళ్ళి, ఒమాన్ నుంచి రసల్ ఖైమాకి వెళ్ళి, రసల్ ఖైమా నుంచి షార్జాకి వెళ్ళి, షార్జా నుంచి దుబాయ్కి వస్తే ఎట్లా ఉంటుంది? ఎన్ని రోజులు పడుతుంది? ఇలా అయితే ఒక 2-3 రోజులు పడుతుంది కావచ్చు. కానీ డైరెక్ట్గా వెళ్తే గంట. ఈ గంట ప్రయాణం దగ్గరే ఉంది. ఆ మార్గం కాకుండా ఈ 3 రోజుల మార్గం ఎందుకు? ఈ 2 రోజుల ప్రయాణం కాకుండా ఈ 40 సంవత్సరాల మార్గం ఎందుకు అనే ప్రశ్న అప్పుడు వాళ్ళకు బహుశా వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి వస్తుంటుంది. ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు మనకు క్లియర్గా వస్తుంది. అసలు దేవుడు ఎందుకు నడిపించిండు? షార్ట్ కట్ ఇట్లా నడిస్తే 2 రోజులు చేరుతారు వాళ్ళు కానాను దేశం. ఎందుకు ఇన్ని 40 సంవత్సరాలు అనే ప్రశ్న మనలో కూడా ఉండవచ్చు. ప్రియులారా, ఎందుకు ప్రత్యేకించి దేవుడు సమీపంగా ఉన్నటువంటి దారి కాకుండా దూరంగా ఉన్నటువంటి దారి గుండా దేవుడు వారిని ఎందుకు నడిపించాడు అంటే, మనం చూస్తే ఇక్కడ వారు ఫిలిస్తీన్లటువంటి దేశం గుండా వెళ్తే వారికి ఒక ప్రమాదం ఉంది. ఏంటి? ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్తే వారితో యుద్ధం చేసే ప్రమాదం ఉంటుంది. వాళ్ళ దేశం గుండా వెళ్తే వారితో యుద్ధం చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి యుద్ధం చేస్తే ఇశ్రాయేలు మరలా ఓడిపోయి మరలా బానిసత్వం కింద వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఇదివరకే ఎన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు? 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. మళ్ళీ ఫిలిస్తీన్ల దేశంతో వెళ్ళి మళ్ళీ యుద్ధం చేసి మళ్ళీ ఓడిపోయి మళ్ళీ బానిసత్వంలో పడిపోతే ఎంత భయంకరమైన పరిస్థితి కదా. ఇది ఎలా ఉంటుందంటే ఒక చేపను తీసి బయటకేసాం అనుకోండి. నీ సముద్రంలో ఒక గాలం వేసాం.
ఆ గాలం వేసిన తర్వాత చేప బయటకు వచ్చింది. అమ్మాయి చేప బయటకు వచ్చింది అని అనేలోపే మళ్ళీ చేప దూకేసి మళ్ళీ సముద్రంలో పడింది అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? చాలా బాధగా ఉంటుంది కదా. ఇన్ని సంవత్సరాలు బానిసత్వం నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వెంటనే బానిసత్వంలోకి వెళ్తే ఎలా ఉంటుంది? చాలా బాధాకరంగా ఉంటుంది కదా. దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు కాబట్టి ముందుగానే దేవుడు ఆ యొక్క మార్గం గుండా వారిని నడిపించలేదు, వేరొక మార్గం గుండా వారిని నడిపించాడు. అదేవిధంగా మరొక విషయం ఏంటి తెలుసా? ఈ ఫిలిస్తీన్లటువంటి దేశం మరి దగ్గరే ఉంది, ఫిలిస్తీన్ల దేశము దగ్గరే ఉంది. కాబట్టి ప్రమాదం ఏంటి తెలుసా? యుద్ధం జరుగుతున్నప్పుడు ఫిలిస్తీన్లు వాళ్ళని దాడి చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు బహుశా ఏం చేస్తుండవచ్చు? 2 రోజుల ప్రయాణం కదా, లేదా ఒకటే రోజు ప్రయాణం కదా అని మరలా తిరిగి పారిపోతుండొచ్చు వెనక, మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ ఐగుప్తు, మళ్ళీ తిరిగి ఐగుప్తు దేశానికి ప్రయాణమై వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? వాళ్ళు ఏమంటారు? రండి రండి కదా. ఐగుప్తు దేశానికి మళ్ళీ తిరిగి వాళ్ళు వెళ్తే రండి రండి, మళ్ళీ బానిసత్వం మళ్ళీ స్టార్ట్ చేయండి ఇటుక పని అని మళ్ళీ బానిసత్వమే కదా కదా. మళ్ళీ బానిసత్వంలోనే వాళ్ళు పడిపోయే ప్రమాదం అనేది ఉంటుంది కదా. కాబట్టి దేవుడు అందుకనే ఆ యొక్క మార్గం గుండా వారిని నడిపించలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఓకే, అయితే వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే దేవుడు మరి ఎందుకు వారిని అలా నడిపించాడు అని చూస్తే ద్వితీయోపదేశ కాండము, ఇంతకుముందు బ్రదర్ ఉదయ్ చదివినట్టుగా ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో మనకు ఈ విషయం అర్థమవుతుంది. దేవుడు ఎందుకు ఈ విధంగా నడిపించాడు అనేది మనం చూస్తే చూడండి, ఎవరైనా చదవండి ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోవలేను. మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నేను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకునేటప్పుడు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరంలో నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకున్నాను. చూడండి, ప్రత్యేకించి దేవుడు ఎందుకు ఈ యొక్క మార్గం గుండా నడిపించాడంట? ఆయన ఆజ్ఞలను మనము అంటే ఇశ్రాయేలీయులు గైకొంటారో లేదో వారిని శోధించి వారి హృదయంలో ఉన్నది ఏంటిదో వాళ్ళు తెలుసుకోవడానికి దేవుడు వారికి జ్ఞానోదయం కలగజేయడానికి దేవుడు వారిని ఈ యొక్క మార్గం అంతా అరణ్యంలో 40 సంవత్సరాలు దేవుడు నడిపించాడు అనే విషయాన్ని చూస్తాం. తర్వాత 3వ వచనం చూడండి, 3వ వచనం. ఆహారము వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నడుచు బ్రతుకుదరని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలిగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించాను. చదవండి ఇంకా. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడని యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడుకున్నట్లును నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. చూడండి, ప్రత్యేకించి దేవుడు ఎందుకు వారిని ఆ యొక్క దూర మార్గం గుండా ఎందుకు నడిపించాడంట? వారు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో తెలుసుకోవడానికి, వారి హృదయాన్ని శోధించడానికి. అదేవిధంగా వారి హృదయంలో ఏముంది ఇంతకీ? అసలు వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విమోచించాను, కానీ వారు నన్ను పూజిస్తారా, ఇంతకీ వారు నన్ను ఆరాధిస్తారా, ఇంతకీ నా యొక్క ఆజ్ఞలను వారు పాటిస్తారా లేదా అని వారి యొక్క హృదయాన్ని శోధించడానికి దేవుడు ఈ యొక్క అరణ్య మార్గం గుండా వారు నడిపించాడు. దేవుడు తన యొక్క ఉద్దేశ ప్రకారం వారు నడిపించినప్పుడు అర్థమైందా వారి హృదయాలు? ఇశ్రాయేలు యొక్క హృదయాలు అర్థమయ్యా? వాళ్ళు ఏమన్నారు? నీళ్ళు లేనప్పుడు, ఆహారం లేనప్పుడు ఏమన్నారు? విసుక్కున్నారు, మోషేను తిట్టారు. ఎందుకు మాకు ఐగుప్తు దేశంలో మాకు సమాధులు లేవా, ఎందుకు ఇలా తీసుకొని వచ్చావు, ఎందుకు మనం ఈ విధంగా నడిపించావు అని విసుక్కున్నారు, ఆయనను నిందించారు కదా. ఇంకా విగ్రహారాధన చేశారు.
ప్రియులారా, ఇశ్రాయేలు యొక్క హృదయంలో ఉన్నటువంటి విషయమును దేవుడు బయలుపరిచాడు, బయటకు చేశాడు. ఇది మీ పరిస్థితి, ఇది మీ హృదయపు పరిస్థితి అని వారికి తెలియజేశాడు. అందుకనే దేవుడు ఆ యొక్క దూర మార్గం గుండా తీసుకుని వెళ్ళి వారికి ఇవన్నీ కూడా గుణపాఠాలను నేర్పించాడు. వారి యొక్క హృదయపు స్థితిని ఆయన వారికి తెలియజేశాడు. ప్రియులారా, నిజముగా మరి ఈ యొక్క వచన భాగాల్లో ఇది ప్రత్యేకమైన విషయం అన్నట్టు. ఎందుకు దేవుడు మరి సమీపముగా ఉన్నటువంటి దారిని కాకుండా దూరముగా ఉన్నటువంటి దారిని ఎందుకు తీసుకుని వెళ్ళాడంటే, వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి, వారి హృదయంలో ఉన్నటువంటి లోపాలను, పాపాలని వాళ్ళు తెలుసుకొని దేవుని దగ్గరికి రావాలని దేవుడు ఆ విధంగా చేశాడు. పిల్లలు, చాలాసార్లు మనం కూడా అనుకోవచ్చు, దేవుడు ఎందుకు నా ప్రార్థనలకు సమాధానం ఇవ్వట్లేదు, నేను ఎందుకు ఎన్నిసార్లు ఎంతకాలం ఇంకా కష్టాలు అనుభవించాలి, ఇంకా ఎంతకాలం, ఇంకా ఎన్ని రోజులు ఈ అనారోగ్యం, నా చుట్టుపక్కల ఉన్న వారు ఎప్పుడూ ఎదుగుతున్నారు, నాకన్నా వాళ్ళు లేట్ వచ్చారు కానీ వాళ్ళు ఇంటి దగ్గర బిల్డింగ్ కట్టారు, కానీ ఇన్ని సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను, దేవుడు నన్ను ఏం దీవించలేదు, ఆస్వాదించలేదు. ఎదుటి వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు కానీ నాకెందుకు ఇంత అనారోగ్యం అని చాలాసార్లు మనం ప్రశ్నిస్తుంటాం. చాలాసార్లు మనం ఎందుకు ఇలా అని దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. కానీ ప్రియులారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు ఎందుకు మన జీవితాల్లో కొన్నిసార్లు మన ప్రార్థనలకి లేట్గా ఆన్సర్ ఇస్తున్నాడంటే అది మన మంచి కోసమే. ఎందుకు కొన్నిసార్లు మన జీవితాల్లో కార్యాలు వెంటనే జరగట్లేదంటే ఇంకాను కూడా మన హృదయాన్ని మనం సరి చేసుకొని దేవుని దగ్గరికి రావడానికి మాత్రమే. ఎందుకు మీలో బలహీనతలు, అనారోగ్యం ఎందుకు ఉందంటే నీవు దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన మీద ఆధారపడడానికి. ఈ విధంగా దేవుడు మనకు అనుగ్రహించే ప్రతిదీ కూడా మనం గుణపాఠాలు నేర్చుకోవడానికే దేవుడు మన జీవితంలో ఆయన ఇస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అయితే మరొక విషయం ఏంటంటే కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో ఎందుకు లేట్ చేస్తున్నాడు, ఎందుకు సమాధానం రావట్లేదంటే అది దేవుడు మనకంటే దేవుడికి ఎక్కువగా తెలుసు. ఏ సమయంలో ఏది కావాలో, ఎప్పుడు ఏది కావాలో మనకంటే ఎక్కువగా దేవుడికి మన గురించి ఎక్కువగా తెలుసు. కాబట్టి ఆయన తగిన సమయంలో తగిన విధంగా ఆయన మనకు ఇవ్వాల్సినవి ఆయన మనకు ఇస్తాడు ప్రియులారా. అంటే చాలాసార్లు మనం అడిగిన వెంటనే సమాధానం రావట్లేదు అంటే దేవుని ఉద్దేశం వేరే ఉంది అని మనము ఆలోచన చేయాలి. అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం మనం ఆలోచించినట్లయితే, చిన్నపిల్లలు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ రియాన్ ఉన్నాడు అనుకోండి, రియాన్ అడిగితే, రియాన్ నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని అడిగితే, నేను ఆర్మీకి వెళ్తాను అన్నాడు అనుకోండి, నేను పోలీసుని అవుతాను, ఆర్మీకి వెళ్తాను అన్నాడు అనుకోండి. ఆర్మీకి వెళ్తావు నాన్న, చలో వెళ్ళు అని వెంటనే రమేష్ అన్న దివ్యాక్క ఇద్దరు కూడా వెళ్ళు అన్న ఆ ఇంత చిన్న రియాన్నే ఆర్మీకి పంపిస్తారా? ఇప్పుడే పంపిస్తారా? ఇంత చిన్న వాళ్ళని పంపించాలి కదా. వాళ్ళు పంపించాలంటే 18 సంవత్సరాలు దాటాలి, ఆయన చదువుకోవాలి, ఆయనకు శక్తి ఉండాలి, ఆ టెస్ట్ల గుండా అన్ని పాస్ అయ్యి అప్పుడు వెళ్ళాలి కదా. అంటే ఆశ ఉంది కానీ అది సమయం కాదు కదా. చాలాసార్లు మనం కూడా అలానే ఉంటాం. కొన్నిసార్లు మనం అడుగుతాం కానీ దానికి మనం ఇప్పుడే దాన్ని పొందుకోవడానికి కానీ అది చేయడానికి కానీ ఇప్పుడే మనకు శక్తి సామర్థ్యతలు లేవు. ఇప్పుడే అది మనకు మంచిది కాదు. ఇప్పుడు రియాన్ ఆర్మీకి వెళ్ళడం మంచిది కాదు, పెద్దగైన తర్వాత వెళ్ళడం మంచిది కదా. చాలాసార్లు మన జీవితాల్లో కూడా అది మనకు పొందుకోవడం ఇప్పుడు మనకు మంచిది కాదు, కొన్ని రోజుల తర్వాత పొందుకుంటే బెటర్ కావచ్చు. కొన్నిసార్లు అంటే ఈ విధంగా ఉంటాయి దేవుడు మనకి ఇచ్చేటువంటి విషయాలు కానీ చేసేటువంటి పనులు కానీ ఈ విధంగా మనకు ఉంటాయి. అయితే ఒకవేళ బహుశా ఈ సంవత్సరంలో మీ ఉద్యోగం పోయిందనుకోండి, ఏమని దేవుడిని నిందించాలా? దేవా ఎందుకు నా ఉద్యోగం తీసేశావు? కాదు, దాని వెనకాల ఉద్దేశం గమనించాలి. ఎందుకు అని అంటే బహుశా ఈ యొక్క సంవత్సరంలో మనం దేవునికి దగ్గరగా ఎదగడానికి దేవుడు ఒక సంవత్సరం ఇచ్చాడు కావచ్చు, వాక్యాన్ని అంతా చదవడానికి, ప్రార్థనలో ఇంక ఎదగడానికి దేవుడు బహుశా సమయాన్ని ఇచ్చాడు కావచ్చు. ఆ విధంగా అర్థం చేసుకోవాలి కానీ నిందించద్దు. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ మనం ఫెయిల్ అయినామనుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసాము, ఫెయిల్ అయితే దేవా ఏం చేసినా నేను ఎందుకు ఫెయిల్ అయినా అనడం కాదు. బహుశా నీకు ఇంకా డ్రైవింగ్ సరిగా రాలేదు కావచ్చు, కాబట్టి మరలా నువ్వు ట్రైనింగ్ తీసుకొని మరలా నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ పొందుకుంటే అప్పుడు రోడ్ల మీద నువ్వు మంచిగా నడుపుతావు. కాబట్టి ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ సరిగా రాకున్నా, అంటే డ్రైవింగ్ సరిగా రాకున్నా నీకు లైసెన్స్ వచ్చింది అనుకోండి, రోడ్ల మీదకి వెళ్ళి ఏం చేస్తావు? నువ్వు యాక్సిడెంట్ చేస్తావు కదా. అంటే సరైన సమయం అనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి తెలుసు మనకి ఎప్పుడు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది దేవునికి తెలుసు. కాబట్టి దేవుని యొక్క సమయం కోసం మనం ఇక్కడ కనిపెట్టుకోవాలి ప్రియులారా.
అదేవిధంగా మరి ఈ వీరి యొక్క జీవితంలో కూడా, ఇశ్రాయేలు జీవితంలో కూడా మనం గమనించినట్లయితే, దేవా 2 రోజుల ప్రయాణం ఎందుకు 40 సంవత్సరాలు అనే ప్రశ్న కదా. కానీ దాని వెనకాల దేవునికి ఒక గొప్ప ఆలోచన, దాని వెనకాల దేవునికి ఒక గొప్ప నిర్ణయం ఉంది అనే విషయాన్ని వారు అక్కడ గ్రహించలేకపోయారు ప్రియులారా. అది చూడండి, దేవుడు మనల్ని కొన్నిసార్లు కఠినమైన మార్గముల గుండా ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు, కొన్నిసార్లు దూరమైన మార్గాల గుండా ఆయన తీసుకొని వెళ్తాడు. దేవా ఎందుకు ఇలా చేస్తున్నావంటే అది మన యొక్క క్షేమం కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు అని మనం గమనించాలి ప్రియులారా. అయితే గొర్రెల కాపరి ఇలా వెళ్తే తొందరగా వెళ్తాము అని లోయల గుండా, పర్వతాల గుండా గొర్రెలను తీసుకొని వెళ్తాడా? ఏది మంచి దారో అదే మంచి దారి గుండా, అది కొంచెం దూరమైనా సరే మంచి దారి గుండానే గొర్రెల కాపరి గొర్రెలను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ లోయల గుండా, పర్వతాల గుండా తీసుకెళ్తాడా? లేదు కదా. దేవుడు కూడా అది అలానే. దేవుడు మన యొక్క ప్రధాన కాపరి, గొప్ప కాపరి. ఆయనకు మనకు తెలుసు, మనం ఆయన గొర్రెలం. ఎప్పుడు మనం ఎలా తీసుకువెళ్ళాలి, ఎటు తీసుకువెళ్ళాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి అనేది ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన తగిన సమయంలో తగిన విధంగా ఆయన మనల్ని నడిపిస్తుంటాడు ప్రియులారా. అయితే గొర్రెలకు ఎక్కడికి వెళ్తున్నాము తెలియడం అవసరం లేదు. మన నాయకుడు ఎవరో, మన కాపరి ఎవరో తెలిస్తే సరిపోతుంది. గొర్రెలు తెలుస్తుందా? ఈరోజు నేను అక్కడికి వెళ్ళబోతున్నాను, అక్కడ నేను గడ్డి మేయబోతున్నాను, అక్కడ నేను నీళ్ళు తాగబోతున్నాను అని గొర్రెలకు ముందుగానే తెలిస్తేనే అది వెళ్తాయా? కాపరి ఎటు తీసుకెళ్తే పిల్లరా. మనకు కూడా చాలాసార్లు మన జీవితంలో మనకు కొన్నిసార్లు చాలా విషయాలు తెలియకపోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందో, తర్వాత ఇయర్ ఏమవుతుందో, నేను ఎలా బ్రతుకుతానో, ఎలా ఉంటానో మనకు తెలియకపోవచ్చు. కానీ ఒకటి మనకు తెలుసు. ఏంటి తెలుసా? మన నాయకుడిని మనం వెంబడిస్తే, మన కాపరిని మనం వెంబడిస్తే దేవుడు మనం తప్పకుండా క్షేమంగానే ఉంటాం, భద్రంగానే ఉంటాం అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. నిర్దోషమైన గొర్రె పిల్లగా వధింపబడి ఇశ్రాయేలీయులను సంహారపు దూత నుంచి రక్షించినటువంటి దేవుడు, అదేవిధంగా గొర్రెల కాపరిగా విమోచింపబడినటువంటి ఇశ్రాయేలుతో పాటు ఉండి వాళ్ళని కాయిస్తూ, వాళ్ళని నడిపిస్తూ, వాళ్ళని వాగ్దాన దేశమునకు ఆయన నడిపిస్తున్నాడు ప్రియులారా. బహుశా మనలో కొంతమంది మీ కాపరి ఎవరో మీకు తెలియదు కావచ్చు. బహుశా మీరు ఈ లోకాన్ని మీరు వెంబడిస్తున్నారు కావచ్చు. ఈ లోకంలో ఉన్న పాపాన్ని బహుశా మీరు వెంబడిస్తున్నారు కావచ్చు. కాపరి లేని గొర్రెల వల్ల బహుశా మీరు ఉన్నారు కావచ్చు. చెదిరిపోయి ఉన్నారు కావచ్చు. చెదిరిపోయి ఎడారిలో ఈ యొక్క లోకంలో మీరు నడుస్తున్నారు కావచ్చు. పిల్లరా, ఈరోజు ఆ యొక్క ప్రధాన కాపరి, ఆ గొప్ప కాపరి తన యొక్క చేతులు చాచి నా వైపు రండి, నన్ను వెంబడించండి అని ఆయన పిలుస్తున్నాడు ప్రియులారా. ఎవరైతే నా కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారని తెలుసుకొని ఆయన వెంబడిస్తారో, ఆయన ఫాలో అవుతారో, వారందరూ కూడా ఎప్పుడు కూడా భద్రంగానే ఉంటారు, ఎప్పుడు కూడా క్షేమంగానే ఉంటారు. తన యొక్క బలమైన చేతుల్లో ఆయన మనల్ని హత్తుకుంటున్నాడు, ఆయన పట్టుకుంటున్నాడు, తన చేతిలో ఆయన మనం చెక్కుకున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. మొదటి విషయం మనం చూసాం ఏంటి అనంటే, నిజముగా ఈ యొక్క మొదటి సత్యం మనం ప్రేరేపించేటువంటి, మనం ప్రోత్సహించడం మొదటి సత్యం ఏంటంటే, దేవుని భద్రత యందు నమ్మిక ఉంచండి. దేవుని యొక్క భద్రత ఎప్పటికీ కూడా నమ్మదగినదే. దేవుడు మనతో ఉంటే ఎప్పుడు కూడా మనకు సంతోషమే, ఆనందమే ఉంటుంది. ఇది మొదటి విషయం మనం ఇక్కడ చూసాం. రెండవది ఏంటంటే, పరదేశము నుండి పరమునకు ప్రయాణం చేయడానికి రెండవ ప్రోత్సాహం. పరదేశం నుండి పరమునకు ప్రయాణం చేయడానికి రెండవ ప్రోత్సాహం ఏంటంటే 13వ అధ్యాయము 19వ వచనం చూడండి. దేవుని యొక్క వాగ్దానాల మీద నమ్మిక ఉంచండి. దేవుని యొక్క వాగ్దానాల మీద నమ్మిక ఉంచండి. చూడండి 19వ వచనం. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలనని ఇశ్రాయేలుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. చూడండి, ఈ వచనాల్లో మనం గమనిస్తే మోషే ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనంలో చెప్పినటువంటి ప్రమాణము మనకు గుర్తుకొస్తుంది. యోసేపు చేయించుకున్న ప్రమాణం ఏంటి అక్కడ? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు బహు ప్రజలను బ్రతికించుచున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. 25వ వచనం చదవండి. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి
ఇజ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను. చూడండి, యోసేపు ఇక్కడ ఏమని ప్రమాణం చేయించుకున్నాడు? దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, కాబట్టి మీరు ఏం చేయాలి? నా ఎముకలను ఇక్కడ నుండి, ఆయన చూడవచ్చినప్పుడు ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళాలి అని ఆజ్ఞాపిస్తున్నాడు. చూడండి, అది ఇక్కడ నెరవేరింది. ఇంత గొప్ప విషయం చూడండి. నిజముగా యోసేపు ఐగుప్తు దేశానికి మొదటిగా వచ్చాడు. ఆయన వచ్చిన దాన్ని బట్టి తన యొక్క అన్నలు, తన యొక్క తండ్రి కూడా ఐగుప్తు దేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడే వాళ్ళు సెటిల్ అయిపోయారు కదా. సెటిల్ అయిన తర్వాత ఏమైంది? వేరొక రాజు వచ్చినప్పుడు వారిని బానిసత్వంలో పడవేశాడు కదా. అప్పటి నుంచి బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా ఆ సమయంలో కూడా యోసేపు ఏమంటున్నాడంటే, లేదు లేదు, మీరు ఎప్పటికి కూడా ఇదే బానిసత్వంలో మీరు ఉండరు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శిస్తాడు, తప్పకుండా దేవుడు ఈ యొక్క బానిసత్వం నుంచి మీకు విమోచన అనుగ్రహిస్తాడు అని యోసేపు నమ్మాడు. అందుకని ఏమనంటే, నా ఎముకలను మీరు వెళుతున్నప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళండి అని అక్కడున్న వాళ్ళకి ఆజ్ఞాపించడం అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం ప్రియులారా. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనంలో మనం ఈ విషయాన్ని చూస్తుంటాము. యోసేపు మాత్రమే కాదు, యాకోబు కూడా ఇదే మాటను అనడం కూడా మనము వేరొక వచన భాగాల్లో కూడా మనం చూస్తుంటాం ప్రియులారా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనంలో, యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గురించి ప్రశంసించి తన శల్యములను గురించి వారికి ఆజ్ఞాపించెను. తన శల్యములను అంటే తన యొక్క ఎముకలను గురించి, తన యొక్క మిగిలినటువంటి ఆ ఎముకల గురించి ఆయన వారికి ఆజ్ఞాపించాడు. ఏంటి? మీరు వాటిని తీసుకొని వెళ్ళాలి అని ఆజ్ఞాపించాడు ప్రియులారా. చూడండి, ఇంకా ఇదే విషయాన్ని మనము యెహోషువ 2వ అధ్యాయం 32వ వచనంలో, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 26వ వచనంలో ఈ యొక్క విషయాన్ని చూస్తుంటాం. యోసేపు, యాకోబు కూడా ఇద్దరు కూడా నా ఎముకలను మీరు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలి అని ఆజ్ఞాపించడము మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. ఎందుకు వీరు తమ యొక్క ఎముకలను వాగ్దాన దేశంలో పాతిపెట్టమన్నారు? ఎందుకు అక్కడ వాగ్దాన దేశంలో పాతిపెట్టమన్నారు? ఎందుకు అలాంటి విశ్వాసం అంటే, నిజముగా దేవుని పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసం. దేవుడు ఎప్పటి కూడా మిమ్మల్ని బానిసత్వంలో కూడా తీసుకెళ్ళండి అని వారు సెలవు ఇవ్వడం మనం చూస్తుంటాం ప్రియులారా. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఎందుకనంటే, ఏ విధంగానైతే యోసేపు మనము ఈ యొక్క ఐగుప్తుల యొక్క బానిసత్వంలోనే ఉండము, దేవుడు తప్పకుండా మనల్ని విమోచిస్తాడు, దానికి సాదృశ్యంగా నా ఎముకలను మీరు వారు తీసుకెళ్తారు అని ఏ విధంగా అయితే యోసేపు చెప్పాడో, అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన మరణించి సమాధి చేయబడి సమాధిలోనే ఆయన నాశనం కాలేదు, సమాధిలోనే ఆయన అంతము కాలేదు. ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు, పునరుత్థానుడై ఆయన తిరిగి లేచాడు. పిల్లరా, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనమందరము కూడా చనిపోయిన తర్వాత కూడా మనమందరం కూడా సమాధిలోనే మనం అంతమైపోము, సమాధిలోనే మన జీవితానికి ముగింపు ఉండదు. పిల్లరా, మనమందరం కూడా చనిపోయిన తర్వాత సమాధి చేయబడి మనమందరం కూడా ప్రభువు వచ్చినప్పుడు ఆ యొక్క ప్రధాన గొప్ప శబ్దంతో ఆయన బూర ఊదినప్పుడు ఆయన మనమందరం కూడా సమాధుల్లో ఉన్న మనమందరం కూడా మహిమ శరీరాన్ని ధరించుకొని ప్రభువును చూడడానికి ఆయనతో పాటు మనం వెళ్తున్నాం ప్రియులారా. యుగ యుగాలు ఆయనతో పాటు రాజ్యం వెళ్ళబోతున్నాం. అంత గొప్ప కృపని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రియులారా. మన యొక్క జీవితాలు సమాధితోనే అంతమైపోవు. మనం మరణించినా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు పునరుత్థాన శరీరాన్ని ధరించుకొని, మహిమ శరీరాన్ని ధరించుకొని మరలా మనము ఆయనతో పాటు ఉంటాము ప్రియులారా. ఈ యొక్క నిరీక్షణ, పునరుత్థాన నిరీక్షణ దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మనకిచ్చాడు. ఇదే నిరీక్షణ యోసేపుకు, యాకోబు కూడా ఉన్నది. ఎందుకనంటే, నా దేవుడు మమ్మల్ని విమోచిస్తాడు అనే ఒక గొప్ప నమ్మకం ఉంది. అదేవిధంగా మన దేవుడు మనల్ని కూడా ఈ యొక్క లోకంలో నుండి ఆయన మనల్ని విమోచిస్తాడు. మన శరీరం చనిపోయిన తర్వాత సమాధిలో చేయబడినా కూడా, కుళ్ళు పట్టినా కూడా ఆ యొక్క శరీరాన్ని మహిమ శరీరంగా మార్చి ఆయన మరలా
ఆయన మనల్ని లేపుతాడు అనేటువంటి గొప్ప నిరీక్షణని దేవుడు మనకు ఇవ్వడం జరిగింది ప్రియులారా. అదేవిధంగా మనం చూసినట్లయితే గొప్ప నిరీక్షణ ఆయన మనకు అనుగ్రహించాడు. మనకు గొప్ప నిరీక్షణ ఏంటంటే, బహుశా మనకు ఎవరైనా మన ప్రియులైన వారిని, మన కుటుంబ సభ్యులని బహుశా కోల్పోతే, వారు చనిపోతే, దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అమూల్యమైనటువంటి గొప్ప నిరీక్షణ అంటే తెలుసా? మనతో పాటు మన ప్రియులైన వారు, మనకన్నా ముందు చనిపోయిన వారు కూడా, వారందరూ కూడా ఎత్తబడతారు. అందరూ కూడా సమాధులు విప్పబడతాయి, అందరూ కూడా ఎత్తబడతారు. అప్పుడు మనం అందరం చనిపోయిన వాళ్ళని చూసి హే హాయ్ ఎలా ఉన్నారు అని మనం అందరిని చూసి, వాళ్ళందరి ముఖాలను చూసి అందరితో పాటు సంతోషిస్తూ మనము ప్రభు యొక్క ముఖాన్ని చూసి సంతోషిస్తూ ఆయనతో పాటు యుగ యుగాలు మనం ఉండబోతున్నాం ప్రియులారా. నిజంగా ఈ యొక్క విశ్వాసం కేవలం విశ్వాసులకు మాత్రం, క్రైస్తవులకు మాత్రమే ఉంది ప్రియులారా. ఎందుకనంటే క్రైస్తవులను మనకి చావే ముగింపు కాదు. మనం చనిపోయిన తర్వాత కూడా మనం బ్రతుకుతాం. ప్రభు యేసుక్రీస్తు వారు ఒకరోజు రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు మరలా మనం లేస్తాం అనేటువంటి గొప్ప నిరీక్షణని దేవుడు మనకు అందరికి కూడా అనుగ్రహించాడు ప్రియులారా. నిజంగా అంత గొప్ప మహిమగల నిరీక్షణని ఆయన మనకు అనుగ్రహించాడు. జాన్ ప్యాటన్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు, ఒక గొప్ప మిషనరీ 1858వ సంవత్సరంలో న్యూ హైబ్రిటిస్ అనేటువంటి ఐర్లాండ్లో పరిచయం చేయడానికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ సంఘంలో ఉన్నటువంటి ఒక సంఘ పెద్ద ఏమన్నాడంటే, నో నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ మనుషులను తినేటువంటి తెగవాళ్ళు ఉన్నారు, ఇదివరకే వాళ్ళు కొంతమంది వెళ్ళినప్పుడు తిన్నారు, కాబట్టి దయచేసి నువ్వు అక్కడికి వెళ్ళకు అని ఆ యొక్క సంఘ పెద్ద ఈ యొక్క జాన్ ప్యాటన్ గారికి చెప్పడం జరిగింది. కానీ అప్పుడు జాన్ ప్యాటన్ గారు ఏమన్నారంటే, ఒక గొప్ప ఆలోచింపజేసేటువంటి మాటలు అన్నాడు. ఏమన్నాడంటే, పాస్టర్ గారు, అంటే సంఘ పెద్ద గారు, మరి మీరు చాలా గొప్పవారు, అంటే మీరు చాలా పెద్దవారు నాకన్నా, కానీ ఒక గొప్ప విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు నాకన్నా పెద్దవారు, బహుశా మీరు నాకన్నా ముందు చనిపోవచ్చు, నేను కూడా తర్వాత ఎప్పుడో ఒకసారి చనిపోవచ్చు. కానీ మీరు చనిపోతే పాతిపెట్టబడిన తర్వాత మీ యొక్క శరీరాన్ని, మీ యొక్క దేహాన్ని, మృతదేహాన్ని పురుగులు తింటాయి. కానీ నేను ఒకవేళ ఈ యొక్క ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ నా శరీరాన్ని వాళ్ళు తిన్నా, ఆ తెగ వాళ్ళు తిన్నా, ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు నా శరీరము, నీ శరీరము, ఇద్దరి శరీరము మహిమగల శరీరముగా ఎత్తబడుతుంది. కాబట్టి నా శరీరము పురుగులు తిన్నా, నా శరీరము మనుషులు తినే తెగవాళ్ళు తిన్నా నాకు పెద్దగా నేను పట్టించుకోను అని ఆ యొక్క గొప్ప వ్యక్తి జాన్ ప్యాటన్ గారు అనడం జరిగింది. ఎందుకు ఆయనలో అంత గొప్ప నిరీక్షణ ఉందంటే, ఆయనకు తెలుసు మనం అందరం చనిపోయిన తర్వాత మరలా ఒక పునరుత్థానం కలిగినటువంటి గొప్ప శరీరాన్ని, మహిమగల శరీరాన్ని ధరించుకొని ఆయనతో పాటు యుగయుగాలు ఉంటామని ఆయనకు తెలుసు. కాబట్టి జాన్ ప్యాటన్ గారు ఈ యొక్క గొప్ప మాటను ఆయన అనడం జరిగింది ప్రియులారా. నిజంగా ఆ సమయంలో జాన్ ప్యాటన్ గారు ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళారు, ఆ న్యూ హైబ్రిటిస్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తన భార్య చనిపోయింది, తన యొక్క పిల్లలు చనిపోయారు ఆ యొక్క ప్రదేశంలో. అయితే వాళ్ళని సమాధి చేశారు. వాళ్ళని సమాధి చేసిన తర్వాత జాన్ ప్యాటన్ గారు ఏం చేస్తున్నారో తెలుసా? అలా సమాధి దగ్గరే కావలి కాస్తూ పడుకునేవాడు అక్కడే. ఎందుకనంటే ఆ తెగ వాళ్ళు ఆ సమాధి తవ్వి ఆ శవాలను తింటారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసేవాడంటే సమాధి దగ్గరే కూర్చొని ఆయన కావలి కాస్తుండేవాడు. తన యొక్క పిల్లలను, తన యొక్క పిల్లల శవాలను, తన యొక్క భార్య యొక్క శవాన్ని తినకుండా ఉండటానికి అలా ఉండి కూడా గొప్ప పరిచయం చేశాడు. ఎందుకు ఇంత గొప్ప పరిచయం చేయాలంటే, ఎందుకు అంత గొప్ప నిరీక్షణ ఉందంటే, జాన్ ప్యాటన్ గారికి తెలుసు పునరుత్థాన నిరీక్షణ ఆయనలో ఉంది. పిల్లరా, నిజంగా ఈ యొక్క ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఈ యొక్క పునరుత్థాన నిరీక్షణ ఉంది? ఎంతమందిలో నేను మరణించినా నేను మరలా లేస్తాను, నేను మరలా లేస్తాను, మరణించిన నేను మహిమగల శరీరాన్ని ధరించుకొని క్రీస్తుతో పాటు యుగయుగాలు ఉంటాను అనేటువంటి నిరీక్షణ మనలో ఎంతమందికి ఉంది ప్రియులారా? బహుశా మీలో కొంతమందికి లేకపోవచ్చు. బహుశా మీకు చావంటే భయం కావచ్చు. ఫ్లైట్లో ఎక్కినప్పుడు అమ్మో నేను ఇంటికి క్షేమంగా చేరుతానా లేదా అనే భయం ఉండొచ్చు. కారు నడిపిస్తున్నప్పుడు అమ్మో నాకేమైనా అవుతుందా అనే భయం ఉండొచ్చు. నీరుని చూస్తున్నప్పుడు, సముద్రం చూస్తే ఒకేసారి సముద్రం అంతా పొంగి నా మీద పడితే ఏ విధంగా ఉంటుంది అని బహుశా మీరు అనుకోవచ్చు. దేన్ని చూసినా మీకు మరణ భయం ఉండొచ్చు. పిల్లరా,
ఒక క్రైస్తవుడు మాత్రమే మరణ భయం లేకుండా బ్రతకగలుగుతాడు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మనం చనిపోతాం. అది ఎలా చనిపోతాం మనకు తెలియదు, కానీ చనిపోతే మాత్రం క్రీస్తుతో పాటు ఉంటాం అనేటువంటి గొప్ప సంతోషం, నిరీక్షణ ఒక నిజమైన క్రైస్తవంలో ఉంటుంది. ఈ యొక్క నిరీక్షణ మీలో ఉందా? లేదా మరణానికి భయపడుతున్నారా? ప్రతిదానికి మరణమో ఏమైనా ఎత్తుకోవచ్చు, అయ్యో ఏమైనా ఎత్తుకోవచ్చు అని భయపడుతున్నారా? ఒకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం ప్రేరరా. ఇది రెండవ విషయం, రెండవ ప్రోత్సాహం. మూడవ ప్రోత్సాహం ఏంటంటే, పరదేశం నుండి పరమునకు ప్రయాణం చేయడానికి మూడవ ప్రోత్సాహం ఏంటంటే, దేవుని యొక్క నడిపింపు యందు నమ్మిక ఉంచండి. 20 నుంచి 22 వచనాలు చూడండి. 20 వచనం, వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. ప్రియులారా, ఏతాము ప్రాంతము అనేది ఐగుప్తు దేశమునకు బార్డర్. అంటే ఐగుప్తు దేశాన్ని ఇంకా దాటి వెళ్తున్నారు, ఇక అయిపోతుంది, ఇక బార్డర్ చివరికి వచ్చేసి ఇక నడుచుకుంటూ చివరికి బార్డర్కి వచ్చేసారు అన్నట్టు ఆ ప్రదేశానికి. 21వ వచనంలో, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను చూడు, కేబుల్ మార్చాలనుకుంటా, కేబుల్. వారు పగలు చూడండి 22వ వచనంలో, ఆయన పగటి వేళ మేఘస్తంభంలోనైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల యొద్ద నుండి తొలగింపలేరు. చూడండి, ఎడారిలో ప్రయాణం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడే చూడండి, చర్చి ఆరాధన అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి ఒక 10 నిమిషాలు నిలబడతామా? ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటరు ఇక్కడ చర్చి బిల్డింగ్ అయిపోయిన చర్చి అవసరం నడుస్తామా? నడిచినా కూడా ఎట్లుంటుంది? అక్కడికి అయిపోయేసరికి మన స్నానం అయిపోతుంది, అక్కడికి వెళ్ళేసరికి చెమటతోని కదా. సో అంటే భయంకరంగా ఉంటుంది. ఎడారిలో ప్రయాణం చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ వీళ్ళు 40 సంవత్సరాలు ఎడారిలో వాళ్ళు నడుస్తూ ఉండడం అంటే మామూలు విషయమా? అసలు మనం ఊహించుకోండి ఒకసారి. ఇప్పుడు మనకి నీడగా ఉండడానికి ఇప్పుడు మనకి ఏసీ కార్లు ఉన్నాయి. ఎంత ఎడారైనా సరే రోడ్ ఉంటే, కారు ఉంటే, పెట్రోల్ ఉంటే, ఏసీ ఉంది కాబట్టి వెళ్ళచ్చు. కానీ ఆ రోజు ఏసీ ఉందా? ఈవెన్ ఫ్యాన్ ఉండలేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రయాణమై వెళ్తున్నారంటే గ్రహించండి. నిజంగా బహుశా మనకున్నటువంటి వాతావరణమే వాళ్ళకు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇదే ప్రాంతంలో ఐగుప్తు అంటే పక్క పొంటే కాబట్టి కదా. సో నిజంగా ఇలాంటి వాతావరణంలో వాళ్ళు నడిచారంటే చూడండి ఎంతగా మనం వాళ్ళు కష్టపడి ఉంటారో చూడండి. అయితే ఎడారిలో తప్పిపోతే ఎలా ఉంటుంది? ఎడారిలో తప్పిపోతే అంతే మన స్టోరీ కదా. అయితే కేరళ నుంచి 2 వ్యక్తులు ఇలానే ఏజెంట్ ద్వారా మోసం చేయబడి వాళ్ళు ఎడారిలో గొర్రెలను మేపడానికి పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళు ఆ యొక్క శ్రమల నుంచి తప్పించుకోవడానికి అక్కడ నుంచి వాళ్ళు లేనప్పుడు పారిపోతారు. అక్కడ నుంచి పారిపోయి ఎడారిలో తప్పిపోతారు. తప్పిపోయిన తర్వాత వాళ్ళు ఎటు చూసినా ఎడారే. చాలా ప్రయత్నం చేస్తారు, అటు వెళ్ళడానికి ఇటు వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తారు, కానీ ఎటు వెళ్ళినా కూడా ఎడారే ఉంటుంది. చివరిగా నీళ్లు లేక రక్తం కక్కుకొని ఒక వ్యక్తి చనిపోతాడు. తర్వాత ఇంకొక ఆయన ఏం చేస్తారంటే చాలా రోజులు తిరిగి అసలు ఎన్ని రోజు కూడా లెక్క పెట్టరాదు. ఎందుకంటే క్యాలెండర్ లేదు, వాళ్ళకి మైండ్ కూడా పనిచేయదు. ఎన్ని నెలలైందో ఎన్ని రోజులైందో తెలియదు. అంత ప్రయాణం చేసి చివరిగా ఆయన బ్రతికాడు. ఆయన బ్రతికిన తర్వాత ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం తర్వాత ఒక సినిమా కూడా తీశారు దాన్ని బట్టి. అంటే ఆ యొక్క పుస్తకం చదివితే ఆ యొక్క సినిమా ఒకవేళ మీరు ఎవరైనా చూస్తే దాంట్లో నిజంగా ఎడారిలో తప్పిపోతే ఎలా ఉంటుంది అనే పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క ఇశ్రాయేలీలు ఇంత భయంకరమైనటువంటి ఎడారిలో నడవడం అంటే మామూలు విషయం కాదు. ఎడారిలో తప్పిపోతే మాత్రం ఏం లేదు, ఇక చనిపోవడమే. నీళ్ళు ఉండవు, తినడానికి అన్నం ఉండదు, తప్పిపోతే మాత్రం చనిపోవడమే. ఈరోజు ఒకవేళ తప్పిపోతే మనం తిరిగి బయటకు రావడానికి గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి. మనకి గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి, మ్యాప్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ కాల్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ తప్పిపోయినా ఇక్కడ రండి అంటే వాళ్ళు వస్తారు. కానీ ఆ రోజులలో గూగుల్ మ్యాప్ ఉందా?
హే సిరి డైరెక్ట్ టు దుబాయ్ అని అంటే అది డైరెక్ట్ చేస్తుందా? కాదు కదా. ఆ రోజుల్లో ఏది కూడా మ్యాప్ లేదు, గూగుల్ మ్యాప్స్ లేవు, ఏం కూడా లేవు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో వారు ప్రయాణమై వెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదు ప్రియులారా. కానీ మరి వాళ్ళు మ్యాప్ లేకున్నా, చార్ట్ లేకున్నా, వాళ్ళ దగ్గర ఏం లేకున్నా, మరి ఎమర్జెన్సీ వాళ్ళు ఏం లేకున్నా వాళ్ళు ఎలా నడిచారు అంటే పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభమై ఆయననే వారికి మార్గం చూపించాడు కాబట్టి వాళ్ళు నడవడం జరిగింది ప్రియులారా. వాళ్ళకి ఏ గూగుల్ మ్యాప్ లేదు. గూగుల్ మ్యాప్ కన్నా మించిన ఆ దేవాది దేవుడే వారికి తోడుగా ఉండి ఆయననే వారిని నడిపించాడు అనే విషయాన్ని మనం చూస్తుంటాం ప్రియులారా. పగలు మేఘస్తంభమై వారికి ఎండ తగలకుండా వారిని కాపాడాడు. రాత్రి అగ్నిస్తంభమై వారికి తీవ్రమైన చలి నుంచి రక్షించాడు. చూడండి, ఎడారిలో డిసెంబర్ అన్నా జనవరిలోనన్నా మీరు ఎడారికి వెళ్ళండి, ఎలా ఉంటుంది? మిడ్ నైట్ చలికి తట్టుకోలేము. అది ఆ మామూలు చలి కాదు. ఇక్కడ డెజర్ట్ క్యాంపింగ్లు వేస్తారు, తట్టుకోలేనటువంటి చలి, భయంకరమైన చలి ఉంటుంది కదా. ఆ చలి నుంచి దేవుడు రక్షించాడు వారిని. అగ్నిస్తంభమై వేడిగా అగ్నిస్తంభమై వారిని చలి నుంచి కూడా రక్షించాడు. కటిక చీకటిలో మార్గాన్ని చూపిస్తూ ఆయన వారికి మార్గదర్శకునిగా ఉన్నాడు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వాగ్దానం చేయబడినటువంటి కానాను దేశానికి ఆయన వారిని చేర్చేంత వరకు కూడా ఆయన వారిని విడిచిపెట్టలేదు. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఈ విధంగా ఉంది. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసుకునేది. చూడండి, ఆ మేఘము ఎక్కడ నిలిచిందో అక్కడే తమ గుడారాలు వేసుకున్నారంట. ఎటు చూపిస్తే అటే వాళ్ళు ప్రయాణమై వెళ్ళారంట. కానాను దేశం చేరేంత వరకు కూడా ఈ యొక్క పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము వారికి తోడుగానే ఉంది అనే విషయాన్ని చూస్తుంటాం. తర్వాత మనం చూస్తే దేవుడు నిబంధన మందసాన్ని వారికి ఇచ్చాడు. యెహోషువ 3వ అధ్యాయం 3 నుంచి 11వ వచనంలో చూస్తే దేవుడు కానాను దేశపు సరిహద్దులు చేరేంత వరకు వారికి తోడుగా తర్వాత ఏమని తెలుసా? వారికి నిబంధన మందసాన్ని ఇచ్చాడు. ఆ నిబంధన మందసం ఎటు గుండా వెళ్తే వారు నిబంధన మందసం వైపే వారు తమ ప్రయాణాన్ని కూడా వాళ్ళు కొనసాగించారు ప్రియులారా. చూడండి, ఇక్కడ పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, ఇవి రెండు స్తంభాలా? ఒకే స్తంభమా? ఒకటే స్తంభము కదా. కానీ ఒకటే స్తంభము పగలు రాత్రి టర్న్ అవుతుంది, షిఫ్ట్ అవుతుంది కదా. ఇంతకీ వీటిలో ఎవరున్నారంట? యెహోవాయే, దేవుడే మేఘస్తంభమై అగ్నిస్తంభమై ఆయన వారి ముందు ఉన్నాడు, వారిని నడిపించాడు అనే విషయాన్ని చూస్తుంటాం. అంటే యెహోవా దూత వారికి తోడుగా ఉందని చూస్తుంటాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 19వ వచనంలో 14:19 ఏముంటుంది? అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన యెహోవా దూత, వారికి ముందుగా నడిచింది ఎవరు? యెహోవా దూత. ఈ యెహోవా దూత అనేటువంటి పదము మనం పాత నిబంధనలో చూసినప్పుడల్లా ఎక్కువ సార్లు ఎవరికి ఆపాదించబడ్డది? ప్రభు అయిన యేసు. ఇంతకీ వీరికి అగ్నిస్తంభమై మేఘస్తంభమై ఉండి నడిపించింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారికి ముందుండి వారిని నడిపించడం అనేది ఈ యొక్క వచన భాగాల్లో మనం చూస్తున్నాం. అంటే యెహోవా దూత తర్వాత మేఘస్తంభము అనేది పర్యాయ పదాలుగా వాడారు అన్నట్టు. యెహోవా దూత మేఘస్తంభం అనేది పర్యాయ పదాలుగా వాడడం అనేది, అంటే సిమిలర్ వర్డ్స్గా అక్కడ వాడడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే వారికి మేఘస్తంభమై అగ్నిస్తంభమై ఇశ్రాయేలుని ఆయన నడిపించడము మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. చూడండి, మరి ఈరోజు మనము నడిపించబడాలంటే మనము కూడా ఈ యొక్క పరదేశంలో ఉన్నాం. ఈ పరదేశంలో ఉన్నాం. ఇది ఏ దేశం? అబుదాబి. ఇది మన పరదేశం. మన స్వదేశం ఏంటి? ఆ భారతదేశం కూడా మన స్వదేశమా? ఇంకా ఉండిపోతారా? 300-400 సంవత్సరాలు, 500 సంవత్సరాలు ఉండిపోతారా కదా. మన స్వదేశం ఏంటి? పరలోక రాజ్యం కదా. ఇప్పుడు మనం పరాయి దేశంలో ఉన్నాం. అంటే ఇది పరాయి దేశం, స్వదేశం పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం వెళ్ళడానికి దేవుడు ఆయన మనం నడిపిస్తున్నాడు. ఏ విధంగానైతే వారిని అప్పుడు మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఉండి నడిపించాడో దేవుడు ఈరోజు కూడా ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. కానీ ఈరోజు
మరి మనకు మేఘస్తంభం అగ్నిస్తంభం లేదు, మరి ఎలా మనం నడిపించబడాలి అని అంటే దేవుడు అంతకన్నా గొప్పగా మించినటువంటి ఈ యొక్క వాక్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు పిల్లరా. అందుకని బైబిల్లో మనం చూస్తే కీర్తనలు 119, 105లో మనం చూస్తే ఏముంది? నీ వాక్యము నా పాదములకు నా త్రోవకు వెలుగునై ఉన్నది. పిల్లరా, ఇప్పుడు నీ యొక్క అగ్నిస్తంభము మేఘస్తంభము మా పాదములకు దీపం కాదు. ఏంటిది ఇక్కడ? నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. మనం నడిపించేది ఏంటి? దేవుని యొక్క వాక్యము ఇప్పుడు మనం నడిపిస్తుంది. ఈ పాపలోకంలో మనం ఏ విధంగా పరిశుద్ధంగా బ్రతకాలో, దేవునికి ఏ విధంగా నమ్మకంగా ఉండాలో, ఈ యొక్క భూలోకంలో ఉన్న మనం ఏ విధంగా పరలోక రాజ్యం కోసం మనం సిద్ధపడాలో దేవునికి వాక్యం మనకు తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, అంతకన్నా మించిన అంటే ఇంకా మరొక విషయం ఏంటో తెలుసా? ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఆయన మనలోనే నివాసం చేస్తున్నాడు. ఆయన మనలో ఉండి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. సర్వ సత్యంలోనికి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మనలో, దేవుని యొక్క వాక్యం ఉంది. ఇంతకన్నా మించి ఇంకా మనకేం కావాలి? పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాట వింటూ, దేవుడి యొక్క వాక్యాన్ని చదువుకుంటూ మనం ఈ లోకంలో యాత్రికులుగా మనం ప్రయాణం చేయవచ్చు. పిల్లరా, అందుకని ఒక మంచి పుస్తకం ఉంది, యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం. బైబిల్ తర్వాత ఎక్కువగా అమ్మబడుతున్నటువంటి పుస్తకం ఏంటంటే యాత్రికుని ప్రయాణం కదా. సో ఈ యొక్క యాత్రికుని ప్రయాణం పుస్తకంలో ఆయన చాలా గొప్పగా రాశాడు. మనమందరం కూడా ఈ లోకంలో యాత్రికులమైన మనం ఏ విధంగా పరలోక రాజ్యం కోసం మనం సిద్ధం చేసుకోవాలి అనే విషయాలని ఆయన రాశాడు. బుక్ స్టోర్లో యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం ఉంది, తెలుగులో ఉంది. కింద బుక్ స్టోర్ ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే అక్కడ మీరు కొనుక్కోవచ్చు. కానీ మంచి పుస్తకం. ఆ పుస్తకంలో మనం ఏ విధంగా పరలోక రాజ్యం కోసం మనం సిద్ధపడాలో అనేది దాంట్లో ఆయన రాయడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వారి మధ్యలో ఉండి వారికి ఏం తెలియజేశాడంటే, మీరు ఒంటరి కాదు, నేను మీతో పాటు ఉన్నాను అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అగ్నిస్తంభం అంటే దేవుని యొక్క నడిపింపును గురించి తెలియజేస్తుంది అగ్నిస్తంభము. అదేవిధంగా మేఘస్తంభము దేని తెలియజేస్తుంది అంటే కాపుదలను గురించి తెలియజేస్తుంది, అనే ఒక కాపుదలను గురించి. దీన్ని బట్టి ఆయన చెప్తున్నాడంటే, మీరు ఒంటరి కాదు, నేను మీతో పాటు ఉన్నాను. ఎడారిలో మీరే లేరు, ఈ అరణ్యంలో మీరే లేరు, నేను ఉన్నాను, మీరే మిమ్మల్ని నడిపిస్తున్నాను అని వారికి అండగా నేనున్నాను అని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, నిజంగా అది వారికి కనబడుతుంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, వారి ముందు మేఘస్తంభము కదులుతూ ఉంది, అగ్నిస్తంభము కూడా ఇలా కదులుతూ ఉంది, వారు చూస్తూ ఉన్నారు. ఎంత గొప్ప ధీమా వాళ్ళకి. మన తండ్రి మనతో పాటు ఉన్నాడు అనుకోండి, మనతో పాటు మన చేయి పట్టుకొని మన తండ్రి మనను రోడ్డు దాటించినా నీళ్ళలో నడిపించినా మనం ఎంతో ధైర్యంగా వెళ్తాం కదా. మన తండ్రి చేతి పట్టుకున్నాడు కాబట్టి, మనం పట్టుకున్నాడు కాబట్టి ఎంతో ధైర్యంగా వెళ్తాం కదా. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయులని దేవుడు మరి మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా వారి ముందుండి నడిపించాడు. అంటే వాళ్ళకి ఎంత ధీమా, దేవుడే ఉన్నాడు మాకు, దేవుడే మాకు తోడుగా ఉన్నాడు. ఎంత గొప్ప ధీమా దేవుడు వారికి ఇచ్చాడో ఒకసారి మనము ఇక్కడ ఆలోచన చేయాలి. ప్రియులారా, నిజముగా బహుశా మీరు కొన్ని విధములైన సమస్యలు, బాధలు, ఇబ్బందులు బహుశా మీరు భరిస్తున్నారు కావచ్చు. నిజంగా చెప్పరానటువంటి బాధలు మీలో ఉన్నాయి కావచ్చు. కానీ ప్రియులారా గమనించండి, మీరు అనుకోవచ్చు, ఎవరు మనం పట్టించుకోవడం లేదు, దేవుడు నన్ను చూడట్లేదు, నా ప్రార్థనలకు సమాధానాలు ఇవ్వట్లేదు, దేవుడు ఇంకా నాకు ఎప్పుడు సాయం చేస్తాడు, నేను ఒక్కనే ఉన్నాను, ఇంకెన్ని రోజులు ఈ జీవితం బ్రతకద్దు, చనిపోతే బెటరు అని బహుశా మీలో కొందరు అనుకోవచ్చు. కానీ ప్రియులారా గమనించండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఆయన మీ చెయ్యి పట్టుకునే ఉన్నాడు. బహుశా మీరు అరణ్యంలో నడుస్తున్నారు కావచ్చు, ఇప్పుడు ఎడారిలో ఉన్నారు కావచ్చు, కానీ మీరు ఒక్కరే లేరు, మీతో పాటు దేవుడు ఉన్నాడు. ఆయన మీకు తోడుగా ఉన్నాడు, ఆయన మీరు నడిపిస్తున్నాడు. కొంతకాలం శ్రమలు ఉంటాయి కావచ్చు, కొంతకాలం ఇబ్బందులు, బాధలు ఉంటాయి కావచ్చు, కానీ ప్రియులారా గమనించండి, ఓపికతో ఉండి మీ యొక్క నాయకుడిని మీరు వెంబడిస్తే తర్వాత గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనలను మీరు పొందుకోబోతున్నారు. ప్రియులారా, ఆయన మీకు నాయకుడిని మీరు వెంబడించండి, మీ యొక్క కాపరిని మీరు వెంబడించండి, ఆయనతో పాటు మీరు ఉండండి అనే విషయాన్ని మీకు మరొకసారి జ్ఞాపం చేస్తున్నాను. ప్రియులారా, అయితే ఈ యొక్క మార్గ మధ్యలో మరి పరలోక రాజ్యానికి మన దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నప్పుడు, నడిపిస్తున్నప్పుడు
దేవుడు చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మనం సరిగా ఫాలో కావాలి. దేవుడు చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఉన్నాయి? బైబిల్లో ఉన్నాయి. ఈ బైబిల్ను సరిగా మనం చదువుకుంటూ బైబిల్ ప్రకారము మనం నడుచుకుంటూ మన పరలోక రాజ్యానికి మనం సిద్ధపడాలి. ఈ బైబిల్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని మనము సూచనలని మనం పాటించలేమనుకోండి, మనము తప్పిపోయే ప్రమాదం ఉంటుంది, మనం ఎక్కడైనా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది పిల్లలు. అందుకనే దేవుడు ఈ యొక్క వాక్యాన్ని సూచనలుగా ఆయన మనకు అనుగ్రహించాడు. ఇది గూగుల్ మ్యాప్ లాగా మనకు దేవుడు ఇచ్చాడు. డెస్టినేషన్ టు హెవెన్. హెవెన్కి మన గూగుల్ మ్యాప్లో హెవెన్ అని కొడితే డెస్టినేషన్ ఏంటంటే బైబిల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇది ఫాలోగా నీకు హెవెన్ డెస్టినేషన్ చేరుతాం. ఒకసారి ఏం జరిగిందంటే షార్జాకి వెళుతున్నప్పుడు మా భార్యని మీ ఇద్దరం షార్జాకి వెళ్తున్నాం. అయితే నేను గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాను. ఈ గూగుల్ మ్యాప్ పెట్టుకున్న తర్వాత నాకు గూగుల్ మ్యాప్ ఏం చూపించిందంటే ఇటు వెళ్తే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, అటు వెళ్ళొద్దు, బ్లాక్ ఉంది కాబట్టి చాలా లేట్ అవుతుంది అని చెప్పి ఇంకొక వే నాకు చూపించింది, ఇంకొక దారి చూపించింది. కానీ మా భార్య ఏమన్నది అని అంటే లేదు లేదు ఇది షార్ట్ కట్ ఉంటుంది, ఇలా వెళ్ళు అని ఇంకొక దారి చూపించింది. ఇంకొక దారి చూపించిన తర్వాత ఆ దారి గుండా వెళితే దాదాపుగా 30 నిమిషాలు అక్కడే స్టక్ అయిపోయింది. కానీ గూగుల్ మ్యాప్ నాకు చెప్పింది ముందుగానే ఇక్కడ ట్రాఫిక్ ఉంది ఈ వేలో, కాబట్టి ఈ రోడ్ కాకుండా ఈ రోడ్ తీసుకుంటే తొందరగా చేరుతావు అని చెప్పింది. కానీ నేను ఇక ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాలేదు, ఇక శాంటా బాగా చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది కదా అని నేను యొక్క దారి కూడా తీసుకున్నాను, అక్కడ స్టక్ అయిపోయాను. సో ఇక్కడ నేను ఎందుకు చెప్పానంటే ఈ విషయం ఏంటంటే చాలాసార్లు దేవుడు మన యొక్క జీవితంలో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడాడు, చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, చాలా సూచనలు ఇచ్చాడు. కానీ వాటిని పట్టించుకోకుండా నువ్వు వెళ్ళావనుకోండి, నువ్వు ఆగిపోయే ప్రమాదం ఉంటుంది, స్టక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదువుతూ దానిలో ఉన్న సూచనలను మీరు గ్రహించి మీరు వెంబడిస్తే మాత్రం తప్పకుండా మీరు మీ గమ్యాన్ని చేరుకుంటారు ప్రియులారా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీ యొక్క జీవితంలో మీరు మీ యొక్క జీవితానికి డ్రైవింగ్ సీటు దేవునికి అప్పచెప్పాలి. దేవా నీవే నా జీవితాన్ని నడిపించు అని దేవునికి ఇవ్వాలి స్టీరింగ్. అలా కాకుండా మీరే పట్టుకున్నారనుకోండి స్టీరింగ్, మీరే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు, దేవా నీ మీద నేను ఆధారపడుతున్నాను దేవా, నీవే నా శరణు దేవా, నీవంటే నాకు చాలా ఇష్టం దేవా అని చెప్తాం మనం, కరెక్టే. కానీ దేవుడు ఎక్కడ కూర్చొని పెడతాం? లాస్ట్ సీట్లో కూర్చొని పెడతాం. దేవా నువ్వే నడిపించాలి దేవా అని లాస్ట్ సీట్లో కూర్చొని నడిపిస్తారా? కదా. దేవుణ్ణి డ్రైవింగ్ సీట్ ఇచ్చి దేవా నీవే నా జీవితాన్ని నడిపించాలి అని ఎప్పుడైతే మన జీవితంలో డ్రైవింగ్ సీట్ అనిపిస్తామో అప్పుడు మన జీవితం మనం ఎప్పుడు కూడా రోడ్డు మిస్ కాము, ఎప్పుడు కూడా ట్రాఫిక్లో ఇరుక్కపోము, తప్పకుండా గమ్యం చేరుతాం. పిల్లరా ఈ యొక్క వాక్యం ద్వారా మనం మరొకసారి మీకు జ్ఞాపం చేయాలనుకున్న విషయం ఏంటంటే మనం ఈ లోకంలో యాత్రికులం పరదేశులం అయి ఉన్నాం. ఎన్ని రోజులు మనం ఈ లోకంలో ఉంటామో మనకు తెలియదు, మన అంతం ఎప్పుడో మనకు తెలియదు. కానీ ఈ లోకంలో క్రైస్తవులు మనం అందరము కూడా మనం పరలోక రాజ్యానికి ప్రయాణం చేసేటువంటి ప్రయాణంలో ఉన్నాం. ఈ ప్రయాణంలో ఉన్నటువంటి మనం అలసిపోక నిర్లక్ష్యం వహించకుండా దేవుని వైపు చూస్తూ, మన కాపరి వైపు చూస్తూ, మన నాయకుని వైపు చూస్తూ ఓపికతో మన ముందు ఉంచబడినటువంటి ఈ యొక్క పరుగు పందెంలో, మన ముందు ఉంచబడిన ఈ గొప్ప యాత్రలో ఓపికతో మనం అందరం కలిసి పరిగెడదాం. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం.